ఎవరికైతే అలవాటు ఉందో ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తాం అటువంటి ఎవరైతే ఈ టైంలో కూర్చున్నప్పుడు అంతే కదా, మీరు పనిలో కూర్చొని కిచెన్ గురించి ఆలోచించరు, కిచెన్లో కూర్చొని పని గురించి ఆలోచించరు. అంటే మీరు భగవన్నామంలో కూర్చున్నప్పుడు మనసులో వేరే ఆలోచన లేకుండా భగవన్నామం బస్ 2 గంటలు భగవంతుడితో కూర్చొని ఆ రకంగా శక్తిని పొంది రీఛార్జింగ్ అంటారు, రీఛార్జింగ్ యువర్ బ్యాటరీస్ కదా. మనం రోజు భగవన్నామంతో కూర్చుంటే మన మైండ్ అంతా కూడా ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా, క్రియేటివ్గా, రిసోర్స్ఫుల్గా తయారవుతుంది. మనకి ఎన్నో ఐడియాస్ వస్తూ ఉంటాయి. భగవంతుడు మనకి లోపల నుంచి తెలివితేటలు ఇస్తున్నాడు. బట్ ఇక్కడ మీరు చూస్తున్న నేను 6 నిమిషాల్లో మామూలుగా కరెక్ట్ టైం వచ్చి 6 నిమిషాల్లో మీరు జపం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ రామ్. ఏ పదాలు మింగకుండా తర్వాత పదాలని అపభ్రంశం చక్షు అదే హరే కృష్ణ అంతా పోయిన కొంతమందికి తొందరగా అంటూ ఆ శబ్దాలు ఏవో అయిపోతాయి అక్కడ. అంతగా మీరు అలవాటు చేసుకునేప్పుడే సరిగ్గా అలవాటు చేసుకోవడం. మనకే ఏదో పిచ్చుకోక వెనకాల పడింది అన్నట్టుగా అటు పోవక్కర్లా. మీ స్పీడ్లో మీరు ప్రారంభించి మనస్సు తాజాగా ఉంటుంటే, మీరు మనసు డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటే మీరు తొందరగా అనగలుగుతారు. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అనగా. కాబట్టి ఇది 6 గంటల నుంచి కొంతమందికి 12 నిమిషాలు 20 నిమిషాలు కూడా పడుతుంది. వాడికి బోరు కొట్టినట్టుగా ఇది ఎక్కడ చేస్తాం సార్ ఈ మంత్రం మేము. అందుకే కీర్తన ఉన్నారు, కలవుతుంది హరికీర్తన. ఈ భగవన్నామానికి మీరు కూర్చుంటే మన మైండ్ మెటీరియలిస్టిక్గా ఉంటుంది. అందుకే అందరూ ఈ సంసారంలో భోగపు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, కోరికలు, తర్వాత ఉద్రేకాలు, ఈర్ష్య ద్వేషాలు అంటే భగవన్నామం మనకి రుచించదు కదా. కావేరులో వచ్చిన వాడికి చక్కటి తీయటి పదార్థాలు పెడితే మైసూర్ పాకు, గులాబ్ జామును, జిలేబీలు, వాడు చేదుగా ఉందంటే వాడు ఏమైనా జిలేబీ ఏమైనా చేదుగా ఉంటుందా? తీగా ఉంటుంది, అది చక్కగా రుచిగా ఉంటుంది కదా. రకరకాల తీపులు, అరిసెలు తీపి వేరుగా ఉంటుంది, గులాబ్ జామున్ తీపి వేరుగా ఉంటుంది, రసగుల్లాలు తీపి అన్నీ తీపే, కానీ వేరుగా ఉంటుంది, పదార్థాలు వేరుగా ఉంటుంది. ఈ రకంగా భగవన్నామంలో మనకి ఎంతో మధురంగా ఉంటుంది భగవన్నామం. కానీ మనకి అది ఒక అది చేదు మందులాగా ఉంటుంది మనకి. మామూలు వ్యక్తులు ఎవరైతే ఈ కామవాసనలు, ఎవరైతే డబ్బు పిచ్చి, ఎవరైతే పదవులు పిచ్చి, అది దొరికేదేం లేదు, వాళ్ళ తలకాట తయారైంది కదా. అటువంటి వాళ్ళకి భగవన్నామం అంటే మా వల్ల ఎక్కడవుతుంది అనుకుంటారు వాళ్ళు. కానీ భగవన్నామం అనేది మనం అనాది కాలంగా వెతుకుతున్నామంట. ఈ సంసారంలో ప్రతి మనిషి కూడా ఏదో వెతుకుతున్నాడు కదా. మీరందరూ మీ జీవితాలు చూసుకోండి, మీరు మీకు తెలీదు, ప్రాణులు ఈ సృష్టిలో ఉండే ప్రాణులు అందరూ కూడా భగవంతుడిని వెతుకుతున్నారంట. కానీ తెలీదు. వాళ్ళు బయట అందాన్ని వెతుకుతూ ఉంటారు. అంటే మీరు అందమైన అమ్మాయితో నేను పెళ్లి చేసుకోవాలా బయట ఎత్తుకుంటారు. కానీ కృష్ణుడి కంటే అందంగా ఎవరు ఉంటారు? బయట అందాలన్నీ కూడా వికృతంగా తయారవుతాయి. తర్వాత నేను అంటే దాన్ని అంటే అది బ్యూటీ స్కిన్ డీప్. అందం అనేటువంటిది చర్మం ఎంత మందంగా ఉంటుంది, అది 2 సెంటీమీటర్, అది 2 మిల్లీమీటర్లు 3 మిల్లీమీటర్లు. దాన్ని మనం అందం అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, ఏదో వాళ్ళకి బల్లి మచ్చలు వచ్చి, లేదా వాళ్ళకి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్
మసూచి అంటే ఆ రోగం సోకితే మొహం అంతా కూడా చూడడానికి ఇబ్బందిగా ఉండేట్టుగా తయారవుతుంది. అంటే ఈ అందాలన్నీ నమ్ముకుంటే మన జీవితంలో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఈ పెళ్ళాన్ని వదిలిపెట్టి ఇంకోటి జైల్లో పోయి కూర్చునేది. జైల్లో కేర్ ఆఫ్ కృష్ణ జన్మస్థానం. మనం కృష్ణుడి దగ్గరికి పోవడానికి బదులు కేర్ ఆఫ్ కృష్ణ జన్మస్థానం జైల్లో పోయి కూర్చోవాలి. ఎవరైతే కృష్ణుని వదిలిపెట్టారో వాళ్ళు అటు ఇటు ఇంకా నేరపు జీవితానికి కూడా తయారవుతారు. ఆ రకంగా వాళ్ళు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి పోవడం కాదు, కృష్ణ జన్మస్థానానికి పోతాడు. ఎందుకంటే కృష్ణుడు పుట్టిన జైల్లో పుట్టాడు. అందుకని జనాన్ని జైలుకి పోతా అంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ కృష్ణ జన్మస్థానానికి పోతా అంటే ఇదో గొప్ప విషయం అనుకుంటాం. కానీ మీరు పోయేటట్టు జైలుకి అది కదా. కాబట్టి ఇక్కడ ఈ భగవన్నామం మనం అనాది కాలంగా మన జీవితంలో ఎదుగుతుంది. మనకి దేవుడికి ఉండే సంబంధం శాశ్వతమైంది. మనకి దేవుడికి ఉండే సంబంధం నిత్యమైనటువంటిది. మనకు కావాల్సినటువంటిది మనదైనటువంటిది సంబంధం. కృష్ణుడికి మనకి ఉండే సంబంధం. తెలియక వాడేవాడో మీరు కృష్ణ భక్తులైతే నేను శివ భక్తుడిని సార్. మేము కృష్ణ భక్తులైంది, నేను కూడా ఇస్కాన్కి రావడానికి ముందు మా ఇంట్లో వాళ్ళంతా శివుని పూజించేవాళ్ళు. నాకు కూడా శివభక్తి అలవాటైంది. తర్వాత నేను అమెరికా పోయిన తర్వాత అక్కడ ప్రభుపాదుల వారి పుస్తకాలు అని చదివి నాకు శివుడైంది, కృష్ణుడైంది, సుబ్రహ్మణ్య స్వామి అయింది, వినాయకుడైంది, అమ్మవారైంది అని అర్థమైనాయి. కాబట్టి నాకు అలవాటైంది శివభక్తి. కానీ అర్థమైంది కృష్ణుడు దేవుడు. నువ్వు శివుడిని పూజించుకోవాలంటే పూజించుకో, ఆయన ఇచ్చేది ఆయన ఇస్తాడు. కానీ శివుడు నీకు ఆనందాన్ని ఇవ్వలేడు, శివుడు నీకు మోక్షాన్ని ఇవ్వలేదు. శివుడు మీ ఒళ్ళో ఇన్ని కేజీలు బంగారం బారేస్తాడు. అది మిమ్మల్ని తీసుకెళ్ళి మంత్రి గారి కుర్చీలో కూర్చోబెడతారు. ఆ తలనొప్పులన్నీ మీ తర్వాత ఆ మంత్రి పదవితో వచ్చే తలనొప్పులన్నీ మీరే ఎత్తుకోవాలి. జనాలంతా పోయి గో బ్యాక్ ముర్దాబాద్, గో బ్యాక్ ముర్దాబాద్, నువ్వు వద్దయ్యా మాకు, నువ్వు ఎక్కడ దొరికావు, పోవయ్యా నువ్వు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న తర్వాత రోజు నుంచే వీడెక్కడ దొరికాడు మనకి. అంటే మీరంతా జగనానంద చంద్రబాబు నాయుడు ఎక్కించుకున్నారు, వీడెక్కడ దొరికాడు, ముస్లింలకు అంతా కట్టబెడుతున్నాడు అని అదంటాడు ఇదంటాడు ఓట్ల కోసం. అతను మీరు ఇవన్నీ భాగవతం అంతా బయటపడుతుంది. కానీ ఒక 5 ఏళ్ళు వెయిట్ చేయాలి మళ్ళీ ఆయన ఎత్తిపారేయాలంటే, అంతే కదా. కానీ మనకు కావాల్సింది నిజమైనటువంటి నాయకుడు. నిజమైన నాయకుడు అంటే ఎలా ఈ సంసారంలో సుఖ సమృద్ధులు కలుగుతాయి, ఎలా ఈ రకంలో మనకి మోక్ష ఆనందాలు దొరుకుతాయి. మోక్షము కావాలా, ఆనందము కావాలా, సుఖము కావాలా. సుఖం అంటే కంఫర్టబుల్ లైఫ్, సమృద్ధి అంటే లోట్ల పాలు తాగాలంటే పాలు దొరకాలా, పళ్ళు తినాలంటే పళ్ళు దొరకాలా కదా. మనకి ఇవన్నీ మామూలు తప్పాను. మీరు మాంసం అడగటల్లా, సారాయి అడగటల్లా, మీరు జీవితంలో జిలేబీ తినాలనుకోవడంలో తప్పేం లేదు. మీరు జీవితంలో మీరు ఇక ఐస్ క్రీమ్ తినాలని తప్పేం లేదు. కానీ నేను ఆమ్లెట్ తినాలా, నేను చికెన్ బిర్యానీ నాన్ సెన్స్ అని తప్పుడు కోరికలే కదా. కాబట్టి లెజిటిమేట్ అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి కోరికలు, తప్పేం లేదు. మీరు లడ్డు తినాలని లడ్డు, తిరుపతి లడ్డు తినాలని తప్పైంది ఇది. అప్పుడు దేవుడు పంపిస్తాడు ఎవరిని మీ దగ్గరికి, నేను తిరుపతి పోయిన లడ్డు తీసుకోవాలని. మీ జీవితం మీరు ఆశ్చర్యంలో పడిపోతారు. మరి నేను తిరుపతి లడ్డు తినాలి, తర్వాత మీకు తెలుసు నేను అన్నవరం గోధుమ రవ్వ హల్వా తినాలా. అన్నవరంలో ప్రసాదం గోధుమ నూకతో వాళ్ళు చక్కటి మంచి నెయ్యి వేసి చేస్తారు. అలాగే మీరు బృందావనం పోతే దాన్ని రాధారమణ మందిరంలో మీకు చక్కగా లైట్గా షుగర్ వేసి మీకు పాలను బాగా మరిగించి కోవా. రాధారమణ మందిరంలో మీరు వెళ్తే అక్కడ చిన్న మీకు మట్టి కుండల్లో, చిన్న కుండలు, బుల్లి కుండల్లో మీకు కోవా ఇస్తారు. అలాగే జగన్నాథ్ పూరి
జగన్నాథుడి ప్రసాదం అంటే ఏంటో తెలుసా మీకు? కాజా, జగన్నాథ్ కాజా. అలాగే ఒక్కొక్క మందిరానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. మీరు అనంత పద్మనాభ స్వామి మందిరం పోతే అరవన్ అంటారు. అక్కడ అరవన్ అంటే బాగా బెల్ల పానకంలో బియ్యాన్ని బాగా ఉడికించి ఎన్నాళ్ళని కూడా పాడు కాదు. అరవన్ చిన్న డబ్బాల్లో వస్తుంది ఆ రకంగా. సో కాబట్టి అటువంటి కోరికలు తప్పేం కాదు. సో ఈరోజు మనం ఈ మిగిలిన సమయం ముందు మనం నరసింహార్తి పాడలేదు, నరసింహార్తి పాడి ఆ తర్వాత 10 నిమిషాలు భగవన్నామం గురించి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు ఆయన శిష్టాష్టకము అంటే చైతన్య మహాప్రభు మనకుండే లక్షల శ్లోకాలన్నీ కూడా, అంటే వేదాల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 4 వేదాల్లో, ఉపనిషత్తులో 108 ఉపనిషత్తుల్లో, 18 పురాణాల్లో, తర్వాత మహాభారతంలో లక్షల శ్లోకాలు. మనకు అర్థం కాదు జీవితంలో ఏం తెలుసుకోవాలి. ఈ పుస్తకాలన్నీ చదివి ఈ పుస్తకాలు ఏం తెలుసుకోవాలా, ఏం చేయాలా, ఏం సాధించాలా, సాధన ఏం సాధించాలా, ఎలా సాధించాలా అంటే 2 పాయింట్లు. ఐఏఎస్ కావాలా, దానికి ఏం చేయాలా? ఐఏఎస్ వచ్చి సాధ్యం, నేను ఐఏఎస్ అవ్వాలా, సాధన దానికి ఏం పుస్తకాలు, ఎక్కడ కోచింగ్కి పోవాలా, ఎలా తయారవ్వాలా, ఇవన్నీ సాధన. అదే రకంగా మానవ జీవితంలో ఐఏఎస్ అంటే అది ఒక షార్ట్ టర్మ్ గోల్. ఐఏఎస్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలా? ఐఏఎస్ అయిపోయిన తర్వాత కూడా తలనొప్పులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి. మరి ఐఏఎస్ మన సమస్యల్ని పరిష్కరించలేదు. ఏది లక్ష్యంగా పెట్టుకుంటే మన జీవిత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఒక ఉదాహరణ ఇస్తాం. మీకు బాగా దప్పికగా ఉంటుంది. దప్పికగా ఉంటే చక్కటి తీయటి నీళ్ళు, సెలయేరు నీళ్ళు, న్యాచురల్ వాటర్, స్ప్రింగ్ వాటర్ తాగితే ఎంతో తృప్తి కలుగుతుంది. కానీ అది ఆనందం ఏం కాదు. మీరు దప్పికను తట్టుకోలేకపోతున్నారు, నీళ్లు దొరికాయి, దప్పిక ఆగింది. మీకుండేటువంటి బాధను మీరు తప్పించుకున్నారు. బాధను తప్పించుకోవడం అది ఆనందం కాదు. ఆనందం అనేది ఆనందాన్ని పొందాలి. బాధను తప్పించుకోవడం మీకు ఆనందంలాగా ఉంటుంది. కాబట్టి మనుషులందరూ కూడా ఇంట్లో ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే, ఏసీ పెట్టుకుంటే, ఫ్యాన్ వేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే అక్కడ లోపలికి యమరాజు రాడా ఏంది? మీరు సొంత ఇల్లు కట్టుకుంటే నా ఇల్లు ఎవడు రావడానికి లేదు, కానీ యమరాజు వస్తాడు. ఆయన ఎవడు పిలవకల్లా. మీరు సొంత ఇల్లు కట్టుకుంటే మీరు చెప్పచ్చు, మీకు ఇష్టం లేని వాళ్ళకి నువ్వు నా ఇంటికి రామాకాయ అని, అంతే కదా. కానీ యమరాజుకి నువ్వు నా ఇల్లు యమరాజు నువ్వు రావద్దంటే ఊరుకుంటాడు, ఆయన గెంటుతాడు మిమ్మల్ని. ఎందుకంటే ఈ భూమి మీద ఉండేదంటే కృష్ణుడికి చెందినటువంటిది. మీరు దొంగగా ఉండి ఎందుకంటే యమరాజు వచ్చి పోలీస్, ఆయన యజమాని వచ్చి కృష్ణుడు, మీరు వచ్చి దొంగ, యమరాజు వచ్చి పోలీసు. మీరు కృష్ణుడి సొమ్ము నాదని పట్టుకుని యమరాజు వస్తాడు, లాగి బయటికి వెళ్తాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సుఖాన్ని ఇయ్యలేవు. కాబట్టి మన శాస్త్రాలన్నీ చదివి తెలుసుకోవాల్సింది సాధన తత్వము. జీవితంలో ఏది మనం లక్ష్యంగా పెట్టుకోవాలా, ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలా, ఈ మిగతావన్నీ కూడా ఎవరైతే నేను కృష్ణ ప్రేమ పొందడం నా జీవితం యొక్క లక్ష్యం, దానికి మనం భగవన్నామాన్ని జపం చేస్తూ ఉండాలా కదా. అది తర్వాత చేస్తూ ఉంటే మీరు వేరుగా ఆలోచించకల్లా, నేను జపం చేస్తూ కూర్చుంటే నాకు తిండి ఎవడు పెడతాడు? ఇప్పుడు కూడా దేవుడే తిండి పెడుతున్నాడు, జపం చేస్తే ఇంకా గట్టిగా పెడతాడు ఆయన, అంతే కదా. ఇప్పుడు కూడా తిండి పెట్టేది కృష్ణుడే. జపం చేస్తుంటే ఇంకా ఆయన వహామ్యహం, నేను నా భక్తుల యొక్క అవసరాలని
నేను స్వయంగా చూసుకుంటా. నా భక్తుల యొక్క అవసరాలని నేను స్వయంగా, భక్తులు కాకపోయినా కూడా ఆయన చూసుకుంటున్నాడు. భక్తులైతే దగ్గరుండి చూసుకుంటా అన్నాడు. కాబట్టి మనం వాటి గురించి వేరుగా మనం ఆలోచించక్కర్లేదు. ఎవరైతే కృష్ణ ప్రేమను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకొని భగవన్ నామాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో అటువంటి నాకు గుడ్డలు ఎట్లా దొరుకుతాయి, నాకు తిండి ఎట్లా దొరుకుతుంది, నాకు ఉండడానికి అక్కడ ఇవన్నీ ఇంక్లూడెడ్ ప్యాకేజ్. మీరు కృష్ణ భక్తిని లక్ష్యంగా పెట్టుకుంటే ప్యాకేజ్ పూర్తవుతుంది. లేకపోతే మీరే ఎత్తుక్కోవాలా. నాకు టూత్పేస్ట్ కావాలా, నాకు సబ్బు కావాలా, నాకు షాంపూ కావాలా, నాకు నెయిల్ కట్టర్ కావాలా, నాకు పాలు, మీరు ఎత్తుక్కోవాలా. మీరు ప్యాకేజ్. మీరు నాకు కృష్ణ భక్తి కావాలంటే ఇవన్నీ వెనకాలే వస్తాయి. కాబట్టి మనం ఏం లక్ష్యం పెట్టుకోవాలా, జీవితంలో ఏం సాధించాలా చెప్పండి. అందరూ అనండి, చెప్పే కదా. జీవితంలో ఏం సాధించాలా? కృష్ణ ప్రేమని సాధించాలా. మరి మీకు ఇల్లు ఎక్కడ, తిండి ఎక్కడ, గుడ్డ ఎక్కడ? కృష్ణుడి దగ్గర ఉంటే అవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్డ్, అంతే కదా. ఆ రకంగా ఈరోజు మనం ఇప్పుడు నరసింహార్తి పాడదాం. మిగతా ఉండే టైంలో చైతన్య మహాప్రభు ఆయన కేవలం 8 శ్లోకాలే ఆయన చెప్పింది. ఈ లక్షల శ్లోకాలన్నీ ఓడబోసి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభించి కృష్ణ ప్రేమకు చేరుకోవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించి కృష్ణ ప్రేమని పొందే మానవ జీవితంలో ఈ అశాశ్వతమైనటువంటి దుఃఖాలతో కూడినటువంటి దుఃఖాలతో కూడినటువంటి మంచిది. ఈ జీవితం అశాశ్వతం అవడం మంచిది. అని దుఃఖాలు ఇక్కడ మీరు ఎన్నాళ్ళు భరిస్తారు, వీలు కాదు. కానీ అందుకని భగవంతుడు ఎట్ ఎ టైం 1 జన్మ సాగు దెబ్బలు తిని నేర్చుకోకపోతే ఆల్ రైట్, ఇంకా నీకు దెబ్బలు, ఇంకా నీకు అనుభవం ఇంకోసారి ఇస్తాడు. ఏదో జన్మలో 2 చేతులు ఎత్తేస్తాడు. ఎత్తేసేమంటారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తెలియగల వాళ్ళు చేతులు ఎత్తేసి ఈ సంసారం నుంచి మన మనస్సుని దేవుడి వైపు తిప్పుకోవాలంటే ఇది మన వల్ల అయ్యే పని కాదు. భగవన్నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదాయినే హిరణ్యకాశే పూర్వక్ష తిలకనక నకలాయ ఇత నరసింహ భారత నరసింహ యత యత యామి తత నరసింహ భయ నరసింహ హృదయ నరసింహ నరసింహ మదిం శరణం ప్రపద్యే. కర కమల వరేణక అద్భుత శృంగ దళిత హిరణ్య కశిపు తను బృంద కేశవద్రేత నరహరి రూప జయ జగదీశ హరే
जगदीश रे, जय जगदीश रे। जय केशवधृता नरहरि रूपा, जय जगदीश रे, जय जगदीश रे, जय जगदीश रे। जय विघ्न विनाशक नरसिंहदेव, जय विघ्न विनाशक नरसिंहदेव। जय लक्ष्मी नरसिंह, जय लक्ष्मी नरसिंह, जय लक्ष्मी नरसिंह, जय लक्ष्मी नरसिंह। जय प्रहलाद नरसिंह, जय प्रहलाद नरसिंह, जय प्रहलाद नरसिंह, जय प्रहलाद नरसिंह। जय नरसिंहदेव, नरसिंहदेव, जय नरसिंहदेव, जय अनंत देव। जय नारायण, जय नारायण, जय नारायण, जय अनंत देव। नित्य गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। नित्य गौर हरि बोल।